माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभा गिरिवरधारी गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदना व्रज जनरंजना यशोदानंदना व्रज जनरंजना यामुनतीरावनचारी यामुनतीरावनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभा गिरिवरधारी जय गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजना यशोदानंदन व्रज जनरंजना यामुनतीरावनचारी यामुनतीरावनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे Hare Krishna, Krishna Krishna,
Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतशिमत अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की क्रमरा श्रीमद्भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది శ్రీమద్ భాగవతము చతుర్థస్కందం అధ్యాయం 2 శ్లోకం సంఖ్య 33. మైత్రేయ ఉవాచ తస్య ఏవం వదతః శాపం భృగోః సహ భగవాన్ భవః నిచ్చక్రామ తతః కించిత్ విమనాః ఇవ స అనుగః. మైత్రేయ ఉవాచ తస్యైవం వదతః శాపం భృగోశ భగవాన్ భవః నిచ్చక్రామ తతః కించిత్ విమనా ఇవ సానుగః. మైత్రేయ ఉవాచ తస్యైవం వదతః శాపం భృగోశ భగవాన్ భవః నిచ్చక్రామ తతః కించిత్ విమనా ఇవ సానుగః. తస్యైవం వదతః శాపం భృగోశ భగవాన్ భవః నిచ్చక్రామ తతః కించిత్ విమనా ఇవ సానుగః. మైత్రేయ ఉవాచ వదతైవం వదతః శాపం నిచ్చక్రామ తతః కించిత్ విమనా ఇవ సానుగః. అందరిలో చదువుతారా? మైత్రేయ ఉవాచ తస్యైవం వదతః శాపం భృగోశ భగవాన్ భవః నిచ్చక్రామ తతః కించిత్ విమనా ఇవ సానుగః. అందరిలో చదువుతారా? హరే కృష్ణ. ప్రతిపదార్థములు. మైత్రేయ ఉవాచ మైత్రేయుడు పలికెను. తస్య అతని యొక్క ఏవం ఆ విధముగా వదతః పలుకగా శాపము భృగోః భృగు యొక్క సహ అతడు భగవాన్ సమస్త ఐశ్వర్యము కలిగినవాడు భవః శివుడు నిచ్చక్రామ వెడలను
తతః అచ్చటి నుండి కించిత్ కొంత విమానాః కిన్నుడై ఇవ వానివలే స అనుగః అనుచరులను కూడి. తాత్పర్యము మరియు భాష్యం ఇచ్చినటువంటి అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. మైత్రేయుడు పలికెను, తన అనుయాయులకు మరియు దక్ష భృగుపక్షం వారికి నడుమ శాప ప్రతిశాపములు జరిగినప్పుడు పరమశివుడు మిగుల ఖిన్నుడయ్యను. ఒక్క మాటైనను పలుకక అతడు పిమ్మట అనుచర వర్గమును కూడి యజ్ఞస్థలిని వీడెను. భాష్యము. పరమశివుని పరమోత్కృష్ట నైజము ఇచ్చట వర్ణించబడినది. తన పక్షము మరియు దక్షిణ పక్షం వారి నడుమ శాప ప్రతిశాపములు జరిగినప్పటికీ ఘన వైష్ణవుడైనందున శివుడు మాత్రము ఒక్క మాటైనను పలుకలేదు. వైష్ణవుడు ఎల్లప్పుడూ సహిష్ణువై ఉండును. శివుడు పరమోన్నతమగు వైష్ణవునిగా పరిగణించబడినాడు కనుకనే ఈ సందర్భమున ప్రదర్శితమైనట్లు తన నైజము పరమోత్తమమై ఉన్నది. తన పక్షం వారు మరియు దక్షిణి పక్షం వారు ఆధ్యాత్మిక జీవనం ముందు ఎటువంటి అభిరుచి లేకుండా అనవసరముగా శాప ప్రతిశాపములు దిగినారని తెలిసినందున అతడు ఖిన్నుడయ్యాను. వైష్ణవుడైనందున అతడు తన భావనలో ఒకరిని హెచ్చుగా ఇంకొకరిని తక్కువగా చూడలేదు. భగవద్గీత ఎంత తెలుపబడినట్లు పండిత సమదర్శిన, పండితుడైన వాడు ఎల్లరినీ ఆధ్యాత్మిక స్థాయిలో గాంచును కనుక ఎవరిని తక్కువ కానీ హెచ్చుగా కానీ చూడడు. కనుక తన అనుయాయుడగు నందీశ్వరుని అతనితో పాటు భృగుముని శాప ప్రతిశాపం నుండి నిరోధింపజేయుటకు అతడి నుండి వెడిలిపోవటే తప్ప శివునికి వేరొక మార్గం లేకుండెను. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాం చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి ఇతి నామని. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చతుర్థ స్కందం 2వ అధ్యాయం చర్చిస్తున్నాం. దక్షుడు పరమశివుని శపించుట. 33వ శ్లోకం. మైత్రేయుడు ఇట్లు పలికెను, తన అనుయాయులను మరియు దక్ష భృగు పక్షం వారికి నడుమ శాప ప్రతిశాపములు జరిగినప్పుడు పరమశివుడు మిగులు ఖిన్నుడయ్యాను. ఒక్క మాటను పలుకక అతడు పిమ్మట అనుచర వర్గమును కూడి యజ్ఞస్థలిని వీడెను. భాషలో చెప్తున్నారు, పరమశివుని పరమోత్కృష్ట నైజము ఇచ్చట వర్ణించబడినది. కాబట్టి మనం శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి ఎన్నో వృత్తాంతాల ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఈ వృత్తాంతం చూసినట్లయితే శివునికి ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి లక్షణాలు ఇక్కడ మనం గత కొన్ని శ్లోకాలుగా చూస్తున్నాం. శివుడికి ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి లక్షణాలు ఆయన రకరకాల పరిస్థితుల్లో ఏ విధంగా వ్యవహరించారు అనే విషయంలో మనం ఈ వృత్తాంతం ద్వారా చూడొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ శివుడికి ఉన్నటువంటి 3 ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే సహనం, తర్వాత వినయం, తర్వాతది అందరినీ ఈ శ్లోకంలో చెప్పినట్టుగా అందరినీ సమానంగా చూడడం. ఈ శ్లోకంలో చెప్తున్నారు కదా, అందరినీ సమానంగా చూస్తాడు భక్తుడైనటువంటి పండిత సమదర్శన. కాబట్టి ఈ 3 లక్షణాలు శివుడిలో సంపూర్ణంగా ఉన్నాయన్నమాట. అందుకే మనం చాలా సహనాన్ని ప్రదర్శించాడు కదా, ఎంతో జరుగుతుంది. శివుని దూషించాడు, ఆయన కూర్చునే ఉన్నారు, ఎన్నో జరుగుతున్నాయి, వాద ప్రతివాదం జరుగుతున్నాయి, శాప ప్రతిశాపాలు జరుగుతున్నాయి, అన్నీ చూస్తున్నాడు, కానీ చాలా సహనంగా ఉన్నాడు. తర్వాత వినయాన్ని ప్రదర్శించాడు కదా. ఇప్పుడు దక్షుడు ఏం చేశాడు, ఆ సభ మధ్యలోంచి వెళ్ళిపోయాడు. వినయం లేదు, అంటే సభాసదులకి గౌరవం ఇవ్వడం, వాళ్ళు చెప్తున్నా కూడా వినకుండా వెళ్ళిపోవడం మనం చూసాం, కోపంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ శివుడు ఆ విధంగా వెళ్ళలేదు. తర్వాత అందరినీ సమానంగా చూశాడు కదా. ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నా కదా, అందరినీ సమానంగా చూశారంట. ఎలాగంటే అక్కడ శివుడు దక్షుడి యొక్క అనుచరులు శపించడం మాత్రమే చూడట్లేదంట
ఎలా చూస్తున్నాడు? తన సొంత అనుయాయులు కూడా చెప్పించడం చూస్తున్నాడు. సాధారణంగా ఎవరైనా గొడవ అవుతుందనుకోండి, నా వాళ్ళని ముందు వాళ్ళని వెనకేసి వస్తుంటారు కదా. సాధారణ గొడవ అవుతుందనుకోండి, నా వర్గం వాళ్ళని చెప్పి పక్కన పెట్టేస్తారు. వాళ్ళు ఏమంటారు, ఎదురు వర్గం వాళ్ళతో గొడవ పడుతుంటారు, సపోర్ట్ చేస్తుంటారు అన్నమాట. కానీ శివుడు ఆ స్థాయిలో లేడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? పండితా సమదర్శ, అందరినీ కూడా సమానంగా చూస్తున్నాడు. కాబట్టి అందరూ శాప ప్రతిశాపాలు అన్నీ చేస్తున్నప్పుడు కూడా శివుడు మాత్రం ఏం ప్రతిఘటించట్లేదు. అది సాధువు యొక్క లక్షణం అనమాట. మనం భాగవతంలో 3వ స్కందంలో మనం చూసినట్టయితే కపిల భగవానుడు దేవహూతికి వివరిస్తున్నాడు. తితిక్షవ కారుణిక సుహృద సర్వదేహిన అజాత శత్రువ శాంత సాధవ సాధుభూషణ. సాధువుల యొక్క లక్షణాలు, ఆయన యొక్క వాళ్ళ యొక్క అలంకరణ, ఏదైతే భూషణాలు ఉన్నాయో అవి ఏ విధంగా ఉంటాయనే వివరణ ఇక్కడ కపిల భగవానుడు దేవహూతికి వివరిస్తున్నాడు అన్నమాట కదా. మొదటిది ఏంటి? తితిక్షవ. తితిక్షవ అంటే సహనాన్ని కలిగి ఉండడం కదా. సహనాన్ని కలిగి ఉండడం అంటే మనం చూడొచ్చు, సాధారణంగా భౌతిక ప్రపంచంలో జీవులందరికీ సుఖాలు దుఃఖాలు అవి రిపీట్ అవుతూ ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు చాలా ఆనందంగా విరవీగుతుంటారు, దుఃఖం వచ్చినప్పుడు బాధపోయి కృంగిపోతుంటారు. సహనాన్ని ప్రదర్శించడం కష్టం అవుతుంది. అంటే ఈ ద్వంద్వాలకు లోబడి దుఃఖం, ఆనందం, సుఖం, కష్టం ఇవన్నీ కూడా దానికి లోబడిపోయి ఉంటారు. అన్నిటికీ ఒకే రకంగా వ్యవహరించడం జీవికి సాధ్యమైన పని కాదు. మనం భగవద్గీతలో కూడా చూసినట్లయితే అర్జునుడు దుఃఖిస్తున్నాడు కదా కదా గాంధీవం శశంతి హస్తాత్, ఇలా మనం రెండో అధ్యాయంలో చూస్తే ఎన్నో లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. అర్జునుడు శరీరం కాలిపోవడము, ఇలా ఎన్నో లక్షణాలు చూస్తున్నాం. కారణం ఏంటంటే ఆయన ఇక్కడ సహనంగా ఉండలేకపోతున్నాడు. ఎందుకు? యుద్ధం నా సొంత వాళ్ళతో చేయాలి, ఎలా ఇది జరుగుతుంది? కాబట్టి సహనాన్ని కోల్పోతున్నాడు అనమాట. అందుకే చూడండి, చివరి శ్లోకంలో ఏం చెప్తారంటే, మొదటి అధ్యాయం చివరి శ్లోకంలో రథం మీద కూర్చుండిపోయాడు, ధనుర్బాణాలను కింద పడవేసి రథం మీద కూర్చుండిపోయాడు. అంటే సహనం పోయింది మొత్తం. అందుకే కృష్ణుడు ఏం చెప్తాడు అక్కడ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏం చెప్తాడు? అశోచ్యానాను చోచస్తం ప్రజ్ఞావాదంత భాషించి గతాసూంచ నాను శోచంతి పండిత. అంటే ఏం చెప్తున్నాడు? నువ్వు పండితుల్లా మాట్లాడుతున్నావు, కానీ నీకు ఏం మాట్లాడాలో, ఎలా ఉండాలో, వివరించాలో తెలియలేదు అని చెప్తూ, తర్వాత 2-3 శ్లోకాల తర్వాత ఏం చెప్తున్నాడు? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమాపాయను నిత్య తాం తితిక్షస్వ భారత అని. కాబట్టి ఈ సుఖదుఖాలన్నీ వస్తుంటాయి. ఎలా అయితే ఈ వేసవకాలం, శీతాకాలం మారుతూ ఉంటుందో అలా సుఖదుఖాలు కూడా వస్తుంటాయి. కానీ పండితులైన వాడు మాత్రం అప్పుడు దానికి లోను కాడు అని చెప్పి కృష్ణుడు అర్జునుడు వివరిస్తుంటాడు అన్నమాట. కాబట్టి సహనం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ. తర్వాత ఇది సహనం సాధారణంగా ఒక స్థాయిలో సహనం జీవి ఎప్పుడు పెంపొందించుకుంటాడంటే ఈ సుఖదుఖాలు తట్టుకుని దాన్ని నిలబడాలి, తత్వత తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటాడు. అది ఒక స్థాయిలో సహనం. తర్వాత స్థాయిలో సహనం ఏ విధంగా వృద్ధి చెందుతుందంటే అది కరుణ రూపంలో వ్యక్తం అవుతుంది అన్నమాట. అంటే తనకు తనుగా సహనాన్ని పెంపొందించుకుంటాడు. ఎందుకంటే ఈ ఉద్వేగానికి, ద్వంద్వానికి లోను అవ్వకూడదనే ఉద్దేశంతో. తర్వాత ఈ సహనం ఏ విధంగా దారితీస్తుందంటే మిగతా వాళ్ళపై కరుణ చూపడం కోసం అది దారితీస్తుంది అనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు? తితిక్షవ కారుణిక. కానీ ఈ సహనం ఎలా వృద్ధి చెందుతుందంటే అది పక్కవాడి పైన కరుణ చూపిస్తారు అన్నమాట. అంటే ప్రచారం చేయడం కోసము చాలా సహనాన్ని ప్రదర్శిస్తుంటారు అన్నమాట. పక్కవాడిని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం, కృష్ణ చైతన్యంలో వృద్ధి చేయడం కోసము ఈ యొక్క సహనం ఏ విధంగా ఉపయోగపడుతుందంటే పక్క వాళ్ళని కూడా కృష్ణ చైతన్యంలో తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ కరుణ అంటే ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఏం చెప్తున్నారు? సుహృద సర్వదేహిన అంటే అందరినీ కూడా సమానంగా చూడడం కదా. అందరినీ కూడా సమానంగా చూడడం. మనం ఉదాహరణ చూసినట్టయితే ఈ కురుక్షేత్ర రణరంగంలో చూడొచ్చు. ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు కదా? ఏం చేస్తాడు? మొదటి శ్లోకం ఏంటి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవ చైవ కిమకూర్వత సంజయ. ఏం చెప్తున్నాడు? నా పుత్రులు పాండురాజు పుత్రుడు అని చెప్తున్నాడు. అంటే అతను చూస్తే అంతా ఒకటే కుటుంబం, అందరూ తన పుత్రులే కదా. పెద్దవాడిగా ఏం చేయాలి అంటే అందరినీ సమానంగా చూడాలి, అందరి పుత్రుల్ని కదా. ఉమ్మడి కుటుంబంలో మనం చూస్తాం, అన్నదమ్ముల యొక్క పుత్రులు ఎవరైనా ఒక కొడుకు బయటికి వెళ్ళి ఏదైనా తీసుకొచ్చాడు మార్కెట్ నుంచి పిల్లల కోసం, ఏం చేస్తాడు? తన సొంత పిల్లల వారికి మాత్రం తీసుకురాడు కదా. నా తమ్ముడు పుత్రులు ఉన్నారు, నా అన్నయ్య పుత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా తీసుకెళ్తూ మనం చూస్తాం. పిల్లలందరినీ పిలిచి అందరికీ తలకొక చాక్లెట్ ఇవ్వడము, ఆడుకోవడానికి ఏదైనా వస్తువులు ఇవ్వడము, అందరికీ సమానంగా పంచుతాడు అనమాట. కాబట్టి ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏం చేస్తున్నాడు? వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. అతనికి ఈ సమదృష్టితో చూడడం తెలియలేదు కదా. అందుకే ఆయన
భౌతిక దేహం దృష్టితో చూస్తే గుడ్డివాడు, అలాగే ఆధ్యాత్మిక దృష్టితో జ్ఞానం దృష్టితో చూసినా కూడా గుడ్డివాడు అని చెప్తున్నారు. ఎందుకంటే అతనికి ఈ విధమైన జ్ఞానం లేదు, అందరినీ సమానంగా చూడడానికి జ్ఞానం లేదు. కృష్ణుడు వెళ్తాడు, విదురుడు వెళ్తాడు, అందరూ చెప్తారు వెళ్ళి. ఎందుకు వాళ్ళు ఆల్రెడీ అరణ్యంలో ఉండొచ్చారు, ఎంతో తపస్సు చేశారు కదా. కాబట్టి వాళ్ళు 5గురికి 5 రాజ్యాలు ఇచ్చినట్లయితే, 5 గ్రామాలు ఇచ్చినట్లయితే వాళ్ళు వాటిని పరిపాలించుకుంటూ ఆనందంగా గడిపేస్తారని చెప్పినా కూడా వినరు. ఏమంటాడు, సూది మన పట్టే ప్రదేశాన్ని కూడా నేను ఇవ్వనని చెప్తాను. ఎందుకంటే ఆయనకి సమానంగా చూడవలసలే కనీసం కదా. రాజ్యం మొత్తం నువ్వే అనుభవించు, నీ పుత్రులే అనుభవిస్తారు, కానీ కనీసం 5 గ్రామాలు ఏమని చెప్పి చెప్తాడు. కానీ దానికి కూడా ఒప్పుకోడు. సమానంగా చూడక్కలే, కనీసం కొంచెం వ్యత్యాసంగా చూడమంటే దానికి కూడా ఒప్పుకోడు. కాబట్టి ఏం జరిగింది, పెద్ద యుద్ధం జరిగింది. యుద్ధం చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి కదా, ఈ సమాన దృష్టితో చూడకపోవడం. నా పుత్రులు కదా, మామక పాండవాచార్య, నా పుత్రులు పాండురాజు పుత్రులు అని వ్యత్యాసం చూపించారనమాట. కాబట్టి మనకు శివుడిని చూస్తే పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది. శివుడు ఏం చేస్తున్నాడు, దక్షుడు అనుయాయులు శపించడం చూస్తున్నాడు, తన సొంత అనుయాయులు శపించడం కూడా చూస్తున్నాడు కదా. ఏమనుకున్నాడు, ఇద్దరికీ మంచిది కదా అనుకున్నాడు. అంతేనా, అలా అనుకున్నాడు. అయితే నేను చాలా శక్తివంతుడిని కదా. ఇప్పుడు ఏం చెప్తాడు దుర్యోధనుడు ఏం చెప్తాడు, యుద్ధం జరిగే ముందు వెళ్ళి మన సైన్యం చాలా అపరిమితంగా ఉంది, పాండవుల యొక్క సైన్యం పరిమితంగా ఉంది, అది దృష్టి ఎలా ఉంది చూస్తున్నాడు అనమాట. మన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనమే గెలిచడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ శివుడు చాలా శక్తిమంతుడు కదా. తన అనుయాయులను ఎవరైనా దూషిస్తానో శపిస్తానో ఆయన ప్రతిఘటించగలడు. చాలా శక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు. ఎందుకంటే ఆయన యొక్క పని ఏంటి అదే ఏంటి, విలయం, సృష్టి విలయం. ఈ పెద్ద బ్రహ్మాండాన్ని విలయం చేయగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి శివుడు ఆ చిన్న సభలో అంతమంది కూర్చున్న వాళ్ళని ఎవరైతే తన అనుయాయులని దూషిస్తున్నాడో వాళ్ళని బ్రతికించడం పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ఇద్దరిని సమానంగా చూస్తున్నాడు. ఇద్దరు పొరపాటు చేస్తున్నారు కాబట్టి ఇద్దరిని ఆపాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి అక్కడ యుద్ధం జరగలేదు కదా. ఈ శివుడు తన గురించి ఎంతసేపు పెద్ద యుద్ధమే జరిగేది అక్కడ. ఎప్పుడు వ్యత్యాసం చూస్తావు, నా వాళ్ళని అంటున్నాడు కాబట్టి పక్క వాళ్ళ సంగతి చూడాల్సింది. కానీ పండితులు ఆ విధంగా ఆలోచించారంట. అందుకని చెప్తున్నాక చూడండి, అదాచ శత్రువా, ఎవరికి ఆ శత్రుత్వ భావం ఉండదంట పండితులకి. ఇంకేంటి, శాంత అంటే చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకు అలా ఉంటారంటే శాస్త్రాలు మనం చూసినట్లయితే వాళ్ళందరూ కూడా ఎప్పుడు భగవంతుడిపైన ఆధారపడి ఉంటారు. ఎవరైతే ఒక వ్యక్తి భగవంతుడిపైన ఆధారపడి ఉంటాడో చాలా ప్రశాంతంగా ఉంటాడు. అంటే ద్వంద్వానికి లోనుకాడు అనమాట. ఇదంతా భగవంతుడి యొక్క ప్రణాళిక, భగవంతుడే చేస్తున్నాడు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటాడు అనమాట, ఎక్కువగా లోనుకాడనమాట. కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ శివుడికి ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. సహనం, వినయం, అందరినీ కూడా సమానంగా చూడగలడం. కాబట్టి కపిలదేవుడు దేవహూతికి ఈ విధమైన వివరణిస్తాడనమాట. తర్వాత ఈ శ్లోకంలో ఇంకొక ముఖ్యమైన విషయం మనం గ్రహించవలసింది ఏంటంటే, ఇక్కడ శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్నమాట కదా. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడంటే ఇక్కడ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందే అవకాశం కనిపించట్లేదు కదా. ఏమవుతుంది యాక్చువల్గా ఆ ప్రదేశం ఎందుకోసం ఉంది అంటే, అక్కడ అందరూ ఎందుకు సమకూడారు అంటే యజ్ఞోవే విష్ణు సంతృప్తి కోసము, భగవంతు సంతృప్తి పరచడం కోసము ఆ పరిస్థితులన్నీ కూడా తయారు చేయబడ్డాయి. అంతమంది జనులు అక్కడ, ఎంతోమంది కింపురుషులు, ఎంతోమంది ప్రజాపతులు అందరూ వచ్చి ఉన్నారు అక్కడ. బ్రహ్మదేవుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, అందరూ ఎందుకు ఉన్నారు అక్కడ అంటే విష్ణు సంతృప్తి కోసం ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయింది, వాగ్వాదాలు దిగుతున్నారు, ప్రతిశాపాలు జరుగుతున్నాయి, ఎవరికి సభా గౌరవం లేదు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళే అవకాశం కనిపించలేదు అన్నమాట. కాబట్టి శివుడు ఏం చేశారంటే అక్కడి నుంచి సైలెంట్గా అనుయాలను తీసుకుని వెళ్ళిపోయాడు అన్నమాట కదా. ఎందుకంటే అది ఆ పరిస్థితి ఆయనకి ఆధ్యాత్మికంగా కనిపించట్లా, వెంటనే గ్రహించాడు అనమాట. కానీ దక్షుడు కూడా అలాగే వెళ్ళిపోయాడు కదా. దక్షుడు ఏ ఉద్దేశంతో వెళ్ళాడు కదా, దక్షుడు కూడా వెళ్ళిపోయాడు. కానీ శివుడు వెళ్ళడానికి దక్షుడు వెళ్ళడానికి వ్యత్యాసం ఉందా లేదా? దక్షుడు వెళ్ళడానికి శివుడు వెళ్ళడానికి చాలా వ్యత్యాసం ఉంది. దక్షుడు ఎలా వెళ్తున్నాడు, నాకు మర్యాద లేదు, నా అల్లుడు నాకు మర్యాద ఇవ్వలేదు, నన్ను గౌరవించట్లేదు కదా. తన సొంత ఇంద్రియ భోగం, ఆ ఇంద్రియాలు సాటిస్ఫై కావకపోవడం వల్ల ఏం చేశాడు, అక్కడి నుంచి కోపంగా ఎవరు చెప్తున్నా కూడా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి శివుడు ఆ విధంగా వెళ్ళట్లా. శివుడు యొక్క ఆలోచన ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఆనందాన్ని పొందడం కోసం చూస్తుంటాడు.
అది ఎప్పుడు భగవంతుడి యొక్క నామాన్ని జపించడం కోసం, ఇప్పుడు ఆధ్యాత్మికంగా పురోగతి చెందడం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి అలాంటి ప్రదేశంలో అయినప్పుడు వెంటనే లేచి వెళ్ళిపోవడంలో పొరపాటు లేదు. చాలా చాలా ముఖ్యమైన విషయం. కానీ దక్షుడు అందరూ ఉన్నారు కదా, వైష్ణవ అనే ఉదాహరణ సాక్షాత్గా శివుడు ఎక్కడ ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఆయనకేమీ ఆధ్యాత్మికంగా పురోగతి లేకపోవడం అనేది ఏం లేదు కదా. ఆయన అక్కడ ఉంటే ఇంకా ఆయనకి బెనిఫిటే, ఎందుకంటే అందరూ ఉన్నారు, అందరి యొక్క సాంగత్యాన్ని స్వీకరించవచ్చు. కానీ దాన్ని వద్దనుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. కానీ శివుడు వెళ్ళడానికి అతను వెళ్ళడానికి చాలా చాలా తేడా ఉందన్నమాట. కాబట్టి భక్తులు ముఖ్యంగా ఎక్కడ ఉంటారు అంటే భగవంతుడి యొక్క నామం కీర్తించే చోట్ల కదా, భగవంతుడి యొక్క నామ రూప గుణలీలు కీర్తించబడే చోట్ల భక్తులు ఉండాలనుకుంటారు. ఇంకా ఎవరైతే విష్ణు భక్తులు ఉంటారో వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు అన్నమాట భక్తులు. కాబట్టి శివుడికి అలాంటి ప్రదేశం కనిపించట్లేదు. కానీ మనం శాస్త్రంలో చూసినట్లయితే రకరకాల ఉదాహరణలు మనం చూడొచ్చు. ఎవరైతే ఇలా పరిస్థితులు ఆధ్యాత్మికంగా లేని చోట్ల నుంచి వెళ్ళిపోయినటువంటి వృత్తాంతాలు మనం భాగవతంలోని, భగవద్గీత ఇలాంటి చాలా చోట్ల మనం చూడొచ్చు అనమాట శాస్త్రాల ద్వారా కదా. ఇలాంటి ప్రదేశాలు, నిష్క్రమించిన ప్రదేశాలు మనం చూడవచ్చు. ఉదాహరణకి కదా చూసినట్లయితే కర్దమముని దేవహూతి యొక్క వృత్తాంతం చూసినట్లయితే కర్దమముని ఏం చెప్తాడు, దేవహూతి పిల్లలు కావాలని కోరుకుంటుంది. కర్దమముని ఏం చెప్తాడంటే, నేను ఎప్పుడైతే నీకు పిల్లలు పుడతారో నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను, సన్యసిస్తానని చెప్తారు. అలా 9 మంది పుత్రికలు జన్మిస్తారు. అని ఏమంటాడు, నేను వెళ్ళిపోతాను, ఇంకా నీకు ఇచ్చినటువంటి హామీ నెరవేరిపోయింది, వెళ్ళిపోతానని చెప్తాను. కానీ దేవహూతి ఏం కోరుకున్నది, ఏంటి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే ఎట్లా, నాకు పుత్రుడు కావాలి కదా అని చెప్పి కోరుకుంటాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, పుత్రుడి కోసం తపస్సు చేసి ఒక పుత్రుని జన్మనిచ్చి వెళ్ళిపోతాడు. కానీ ఆ సమయంలో జన్మించినటువంటి పుత్రుడు ఎవరు, కపిల భగవానుడు. సాక్షాత్తు భగవంతుడే ఆయన పుత్రుడిగా జన్మించినప్పటికీ ఆయన ఏం చేశాడు కదా. సాధారణంగా భగవంతుడు ఉన్న చోట ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతారా, వెళ్ళరు. కానీ ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. కొంచెం విరుద్ధంగా కనిపిస్తుంది కదా, భగవంతుడి కోసం ఎవరైనా తపస్సు చేస్తారు, అడవికి వెళ్ళేది ఎందుకు దానికోసమే. కానీ సాక్షాత్తు భగవంతుడే తన పుత్రుడిగా ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోరు కదా. మనం చూసాం యశోదామాత ఎక్కడైనా కృష్ణుని వదిలేసి ఒక క్షణం కూడా లేదా. కానీ ఇతను మాత్రం వెళ్ళిపోయాడు, ఎందుకంటే అతను ఉదాహరణ చూపించడం కోసం కదా. ఒక ఉదాహరణ, సాధువులు ఎలా ఉండాలి అనే ఉదాహరణ చూపించడం కోసం ఆయన ఈ స్పిరిచువల్ డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని విరమించకూడదనే ఉద్దేశం, అది జనులందరికీ చూపించడం కోసం దాని నుంచి వదిలేసి వెళ్ళిపోతాడు అన్నమాట. ఇంకా మనం చూసినట్లయితే 4వ స్కందంలో ఈ అంగ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన కృతాంతం చూడొచ్చు కదా. ఆయనకి పుత్రుడు జన్మిస్తాడు, ఎంతో తపస్సు చేసిన తర్వాత ఆయనకి పుత్రుడు జన్మిస్తాడు. ఆయన పేరు వీణ. పుత్రుడు జన్మిస్తాడు, కానీ ఆ పుత్రుడు విరుద్ధంగా ఉంటాడు అన్నమాట. ఆయన ఆధ్యాత్మికంగా ఉన్నాడు, అసురుడు లక్షణాలు ఉంటాయి అన్నమాట అతను. ఎవరైనా పిల్లలతో ఆడుకుంటుంటే కోపం వస్తే పిల్లల్ని చంపేసి వెళ్ళిపోతాడు అన్నమాట. సో అసురు లక్షణాలు ఉంటాయి. కానీ ఈయన అంగమహారాజు ఏం చేస్తాడు, చాలా ప్రయత్నం చేస్తాడు, ఆయన మార్చడం కోసం ఎంతో ప్రయత్నం చేస్తాడు. కానీ ఆయనకి అర్థమైపోద్ది ఈయన మారడం. ఏం చేస్తాడు, అతను అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ శాస్త్రం ప్రకారం చూస్తే పుత్రుడిని వదిలేసి వెళ్ళడానికి లేదు. అక్కడ అంగడు కూడా చాలా ప్రయత్నం చేస్తాడు, ఎందుకంటే పుత్రుడి మీద ప్రీతి ఉంటుంది కదా. ఇప్పుడు పుత్రుడికి ఏదో అంగవైకల్యం ఉంది, లేకపోతే బుద్ధి బాగలేదు, చెడుగా ప్రవర్తిస్తున్నాడు, అలాంటప్పుడు తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతారా, వెళ్ళరు కదా, వెళ్ళరు. ఎందుకంటే ప్రయత్నం చేస్తుంటారు ఏదో విధంగా మారడం కోసము, చివరి దాకా ప్రయత్నం చేస్తుంటారు. ఎంత జబ్బు చేయనివ్వండి, అంగవైకల్యం ఉండండి, ఏమైనా జరగండి, వాళ్ళు ఆసరాగా ఉంటారు అన్నమాట. కానీ ఇక్కడ అంగమహారాజు ఏం చేశారు, చాలా కాలం ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం విఫలమయ్యాక ఆయన దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు, తపస్సు చేయడానికి వెళ్ళిపోతారు. తర్వాత మనం రామాయణంలో చూసినట్లయితే విభీషణుడు కదా. విభీషణుడు రావణాసురుడు యొక్క సోదరుడు. ఆయన ఏం చేస్తాడు, ఆయన ప్రయత్నం చేస్తాడు, నువ్వు చేసేది చాలా తప్పు, రాముడు సాక్షాత్తుగా భగవంతుడు, విష్ణు యొక్క అవతారం, ఇలా చేసినట్టయితే నువ్వు ఖచ్చితంగా అధోగతి పాలవుతావు, కాబట్టి వదిలేయమని చెప్తాడు. కానీ వినడు. అప్పుడు ఏం చేస్తాడు, వదిలేసి వెళ్ళిపోతాడు కదా, సాంగత్యాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. కాబట్టి మనం శాస్త్రంలో చూడొచ్చు అనమాట, ఇలా ప్రతికూలమైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వెళ్ళిపోయినటువంటి వృత్తాంతాలు ఎన్నో మనం శాస్త్రంలో చూడొచ్చు. ఎందుకు అలా వదిలేసి వెళ్ళిపోతున్నారంటే అది స్వీకరించడానికి, అంటే ఆ యొక్క బాధ్యతని స్వీకరించడానికి ఇష్టం లేక
వదిలేసి వెళ్ళిపోవడం కాదు, అంటే ఆ బాధ్యతని తిరస్కరించి వెళ్ళిపోవడం కాదు. ముఖ్యమైన కారణం ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎంత ఉపయోగపడుతుంది ఇది అనే ఉద్దేశంతో ఆలోచించి వెళ్ళిపోతారు అన్నమాట కదా. సన్యసించడం అంటే అదే. చాలామంది అపోహ ఏంటంటే ఈ ఇస్కాన్లో ఎవరైనా జాయిన్ అయితే అన్నీ వదిలేసి వెళ్ళిపోతారండి. అని అందరినీ బంధుమిత్రులను అందరిని వదిలేసి వెళ్ళిపోతారు, కుటుంబ సభ్యులను వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఇలా ఒక అపోహ ఉందన్నమాట. కానీ మనం శాస్త్రంలో చూసినట్లయితే దీనికి రివర్స్లో కదా, వ్యతిరేకంగా ఈ ఆధ్యాత్మికంగా పురోగతి ఉండదు అని తెలిసినా కూడా దాన్నే అంటిపెట్టుకుని ఉన్న వృత్తాంతాలు కూడా మనం శాస్త్రంలో చూడవచ్చు. దీనికి పూర్తి విరుద్ధం అనమాట కదా. ఉదాహరణకి భాగవతంలో మనం చూడవచ్చు, ఎవరైతే భౌతిక ఆసక్తి కలిగి ఉండి ప్రతికూలమైన వాతావరణంలో ఉన్నా కూడా అలాంటి ప్రదేశాన్ని వదిలి వెళ్ళారనమాట. ఇదే ధృతరాష్ట్రుని ఉదాహరణ చూడవచ్చు. ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు, యుద్ధం ముగిసిపోతుంది, అందరూ మొత్తం కౌరవులందరూ చనిపోతారు, ఒంటరివాడు అవుతాడు. ఆయన ఏం చేస్తాడు, వదలడానికి ఇష్టం లేదు కదా. సరే నా పుత్రులు చనిపోతే చనిపోయారు, నా తమ్ముడు పుత్రులు పాండుపుత్రులు ఉన్నా కదా, వాళ్ళ దగ్గర ఉండి నేను ఏదో 4 మతుకులు పెడితే తినేసి బతికేస్తాను అనుకున్నాడు. ఆయనకి ఈ భౌతిక ఆసక్తి అనేది వదిలి వెళ్ళలేదన్నమాట. అప్పుడు వరకు శత్రువులుగా కనిపించిన వాళ్ళు అప్పుడు సడన్గా ఏమైపోయారు, నా తమ్ముడు పుత్రులు కదా, నా సొంత కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళు ఏదో ఆహ్వానం పెడతారు, 4 ముతులు తిని పబ్బం గడిపేద్దాం అనుకున్నారు. అప్పుడు కూడా వదిలేసి వెళ్దాం అని అనుకోలే, కానీ ఆసక్తి అనమాట. ఎప్పుడైతే వీరుడు వచ్చి హితోపదేశం చేస్తాడో, నువ్వు కుక్కలాగా ఎంగిలి మెతుకులు తిని బతుకుతున్నావు, నీకు సిగ్గు లేదా అని చెప్పి హితోపదేశం చేసిన తర్వాత అప్పుడు ఆయన అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తాడనమాట. అంటే భౌతిక ఆసక్తి వల్ల ఆయన ఇది ప్రతికూలమైన ప్రదేశం, ఇదేంటి నేను ఇంతకాలం వాళ్ళకి శత్రువులుగా వ్యవహరించాను, వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశాను, వాళ్ళ ఇంటికి నిప్పు పెట్టాను, ఎన్నో చేయకుండా కార్యక్రమాలను చేశాను, కానీ ఇంత శత్రువులకి దగ్గరికి వెళ్ళి నేను ఏ విధంగా వాళ్ళు ఇంటికి పెట్టుకుని ఇలా ఆనందంగా తింటాను కదా. నేను నా వయసు అయిపోయింది, ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం ఏంటి, ఆత్మశాస్త్ర కర్తవ్యం, కాబట్టి దానికోసం ప్రయత్నం చేయాలి కదా. ఎందుకు ఇలా ఉన్నానని ఆలోచన లేదన్నమాట. ఏంటి, భౌతిక ఆసక్తి. వీళ్ళు పెడతారు, నేను వృద్ధాప్యం వచ్చేసింది కాబట్టి నేను ఏమీ చేసుకోలేను, నాకు సహాయం కావాలి కదా, కాబట్టి వదిలేసి వెళ్ళిపోతారు. చాలామంది చూడొచ్చు, మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో కూడా పడిపోతుంటారన్నమాట. కారణం ఏంటంటే వయసు పెరిగి వెళ్ళి ఆలోచన వస్తుంటుంది కదా. పెద్ద పెద్ద సన్యాసులు కూడా పతనమైన పరిస్థితులు ఉన్నాయి. ఆలోచన ఏంటంటే, అయ్యో నాకు వృద్ధాప్యం అయిపోతుంది, ఎంతకాలం నేను సాధన చేశాను, ఆరోగ్యంగా ఉన్నాను, నాకు శక్తి ఉంది కాబట్టి చేయగలిగాను, నాకు ఏదైనా జబ్బు చేసినా కూడా తట్టుకోగలిగాను, లేకపోతే నాకు కూడా ఉన్న వాళ్ళు చేయగలుగుతున్నారు, చిన్న వయసులో ఉంది కాబట్టి చేయగలుగుతున్నారు. ఎప్పుడైతే వృద్ధాప్యం వస్తుందో అప్పుడు ఎవరు చేస్తారు కదా, ఒక విధమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారు, వెంటనే 40-45 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా వివాహం చేసుకోవడానికి ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఈ భక్తులు నాకు సహాయం చేస్తారు లేదో, వయసు అయిపోతుంది, ఇలా పెద్దవాడు ముసలివాడు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ నన్ను చూడడానికి సమయం ఉండదు, వ్యవస్థలో ఉంటారు కాబట్టి వివాహం చేసుకుంటే నా భార్య చూస్తుంది, ఒక విధమైన ఆలోచన వస్తుంది అనమాట. కాబట్టి ఏం చేస్తారు, అప్పుడు వివాహం చేసుకుంటారు. చాలా వృత్తాంతాలు మనం చాలా చూసాం, ఇలాంటి విషయాలు మనం చూసాం అనమాట. కాబట్టి ధృతరాష్ట్రుడు దాని నుంచి తప్పించుకోవడానికి ఇష్టపడలేదన్నమాట. ఎప్పుడైతే విదురుడు వస్తాడో ఆ విదురుడు యొక్క సాంగత్యంలో ఆయన యొక్క సలహాలో మనకు చూస్తూ ఉంటాం. ఇంకా రావణాసురుడు చూడొచ్చు. రావణాసురుడు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నాడు, పక్కన సీతాదేవిని పెట్టుకున్నాడు, కానీ విభీషణుడు చెప్తున్నాడు, అయినా కూడా ఆయనకి అక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే తీవ్రమైన కామ కోరిక కదా. సీతాదేవిని భోగించాలనే కోరిక ఏదైతే ఉందో, తీవ్రంగా ఉన్న కోరిక, ఆ కోరిక ఏమవుతుంది, ఆ ప్రదేశం నుంచి బయటికి వెళ్ళడానికి ఇష్టం లేదనమాట. చూడండి, మనం కావాలని ఎరుకో తెచ్చుకున్నాడు ఆయన కదా, పర్పస్లీ ఆయన ఏం చేశాడు, కావాలని తెచ్చుకున్నాడు దాన్ని. మనం ఇలాగే మనం భాగవతం చూసినట్లయితే భరతుడు కదా, భరతుడు యొక్క వృత్తాంతం చూసినట్లయితే, ఆయన యొక్క చరిత్ర చూసినట్లయితే ఆయన కూడా అంతే. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, ఆయనకి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది ఆ లేడీ వల్ల, జింక వల్ల. మామూలుగా ఆయన తపస్సు చేసుకునే వ్యక్తి వాటి గురించి చూడడం అనమాట, కానీ అట్రాక్ట్ అయ్యాడు, ఎందుకంటే ఏదో కోరిక ఉంది కాబట్టి. దాని ఏం చేశాడు, అప్పుడు ఆయన దృష్టి అంతా కూడా దానిపైన మళ్లించాడు. ఇది కూడా ప్రభుపాల వారు ఆ యొక్క శ్లోకంలో భాషలో చెప్తారన్నమాట. పర్పస్ఫుల్లీ కావాలని దాంట్లో నిమగ్నమయ్యాడు భరతుడు అని చెప్తారు. దానివల్ల ఏం జరిగింది, భరతుడు అంత ఆధ్యాత్మికంగా పురోగమించినా కూడా తర్వాత ఇంకో 2 జన్మలు స్వీకరించాల్సిన అవసరం వచ్చిందనమాట కదా. తర్వాత జన్మలో జింక శరీరాన్ని స్వీకరిస్తాడు. అదృష్టవశాత్తు ఇంకా అది గుర్తు ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు, ఇంకా దాన్ని ఈ జన్మ మృత్యు జరావాది
ఈ వలయాన్ని కొనసాగించకుండా ఆయనకి ఆ గుర్తు ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాడు, దాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ జంక శరీరం నశిస్తుందో తర్వాత జన్మ స్వీకరిస్తాడో మళ్ళీ జడభర్తుడిగా వ్యవహరిస్తూ ఆయన ఇంకా అన్నీ ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అన్నీ అర్థమైపోయాయి కదా. ఎలాంటి ప్రదేశంలో ఉండాలి, ఏం చేశాడు, జడభర్తుడు అంటే జడం అంటే ఒక భౌతిక వస్తువులా ఉండిపోయాడు అనమాట. ఆయన ఏమి స్పందించట్లేదు దీనికి కదా. ఇప్పుడు జింక ఏదో చిన్న జింక పిల్ల వచ్చింది, వెంటనే స్పందించాడు. ఎప్పుడైతే జడభర్తుడిగా మాట్లాడో ఆయనకి దేనికి స్పందించట్లేదు. భౌతిక ప్రపంచంలో ఏం జరిగినా ఎవరు కొట్టుకున్నా కదా, ఎలా చూశారు జీవులందరూ, పిచ్చివాళ్ళలో చూశారు, కొడుతున్నారు, మీద అనిపోస్తున్నారు, ఏదో రకరకాలుగా వ్యవహరిస్తున్నారు, ఏమీ ప్రతిఘటించట్లేదు. ఎందుకంటే ఆయన గుర్తుండిపోయింది, నేను చిన్న సూక్ష్మమైన విషయానికి లోబడిపోయాను కాబట్టి నేను మళ్ళీ 2 జన్మలు ఎత్తాల్సి వచ్చింది. కాబట్టి ఏం చేశాడు, ఆయనకు అర్థమైంది ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు, ఏ పరిస్థితులు ఏ విధంగా వ్యవహరించాలి. కానీ ఇప్పుడు శివుని చూడొచ్చు, ఆయనకి అర్థమైంది విషయం, ఈ పరిస్థితుల్లోనే ఉండకూడదు. ఎందుకు, ఆధ్యాత్మికంగా డిస్టర్బెన్స్. కాబట్టి భర్తడు కూడా అర్థమైంది, ఓ నేను ఇక్కడ ఉండకూడదు. కాబట్టి ఏం చేశాడు, వెంటనే అర్థమైంది, ఆయన అసలు ఏమి పట్టించుకోవట్లేదు అన్నమాట. ఏం జరుగుతుంది సమాజంలో, ఎవరు ఏం చేస్తున్నారు కదా. నేను నాకు గుర్తున్నట్లయితే ఆయన్ని కాల్చేద్దామని కూడా చూస్తారు, అసలు ఆయన ఏమి ప్రతిఘటించట్లేదు అనమాట. కాబట్టి సాధువులు ఎలా ఉండాలనే విషయం ఈ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట కదా. మనం ఎక్కడ ఏ వ్యవహారంలో ఎక్కడ ఎలా వ్యవహరించాలి, ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు కదా. అందుకే మనం భగవద్గీతలో చూసినట్లయితే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, వ్యవసాయాత్మక బుద్ధి రేఖే గురునందన బహుశాఖ అనంతస్య బుద్ధయో అవ్యవసాయం. ఏం చెప్తున్నాడు భగవద్గీతలో అంటే, దృష్టి కేవలం స్థిరమైన బుద్ధితో ఒకే లక్ష్యం పైన ఉండాలంట. అలా లేని వ్యక్తి యొక్క బుద్ధి ఎలా ఉంటుందంటే బహుశాఖలుగా ఉంటుంది. అంటే అన్ని రకాలుగా ఆలోచిస్తుంటాడు, ద్వంద్వాలకు లోపడిపోయి ఉంటాడు. కానీ ఎవరైతే ఈ వ్యవసాయాత్మక బుద్ధితో ఉంటారో వాళ్ళ యొక్క లక్ష్యం, ఏకైక లక్ష్యం పైన వాళ్ళ యొక్క బుద్ధిని కేంద్రీకరిస్తారు, వాళ్ళు వేరే విషయాల గురించి ఆలోచించరు. కాబట్టి అలా ఎవరైతే ఒకే లక్ష్యం పైన వాళ్ళ యొక్క బుద్ధిని కేంద్రీకరిస్తారో వాళ్ళు అర్థం చేసుకోగలరు కదా. ఇప్పుడు లక్ష్యం ఒకటే, ఆ లక్ష్యం మీద ఆలోచిస్తున్నప్పుడు ఏం చెబుతారు, ప్రతిసారి మనం మాట్లాడే మాట దాని గురించే కదా, వ్యవహరించే వ్యవహారం కదా, లేదా తీసుకునే సాంగత్యం, ఇవన్నీ కూడా కరెక్ట్ కదా, నా లక్ష్యాన్ని నెరవేరుస్తా లేదా అని ప్రతిసారి ఊహించుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట కదా. మనం చైతన్య చరితామృతంలో చూసినట్టయితే దిగ్విజయ పండితుడు అని ఒక పండితుడు ఉంటాడు కదా. ఆయన ఏం చేస్తాడు, దేశమంతా తిరిగి అందరినీ ఓడిస్తుంటాడు, ఆయన యొక్క పాండిత్యంతో అందరినీ ఓడిస్తుంటాడు. అలా ఓడిస్తూ ఒకసారి బృందావనంకి వస్తారన్నమాట. బృందావనంకి వచ్చి రూపగోస్వామి దగ్గరికి వచ్చి ఛాలెంజ్ చేస్తాడు, నన్ను ఓడించి, నువ్వు అంత పండితుడు అయితే నన్ను ఓడించమని చెప్తాడు. రూపగోస్వామి ఏం చేస్తారు, లేదు నేను చాలా అధముణ్ణి, నీకు అంత జ్ఞానం లేదు, నీ అంత జ్ఞానం నాకు లేదు, కాబట్టి నేను ఎందుకు ఓడిపోయానని చెప్పి ఒక పేపర్ మీద రాసిచ్చి వెళ్ళిపోతారు. నీ యొక్క విజయపత్రం ఒకటి రాసిస్తారన్నమాట, దిగ్విజయ పద్ధతి అని. చాలా అహంకారంగా నేను బృందావనంలో ఉన్నటువంటి భక్తులను కూడా ఓడించగలిగాను అని చెప్తాను. తర్వాత సనాతన గోస్వామి దగ్గరికి వెళ్తారు, ఆయన కూడా నేను చాలా అధముణ్ణి, నాకు అంత జ్ఞానం లేదు, మీతో పోలిస్తే నేను అంత శక్తివంతుని కాదు, కాబట్టి వాళ్ళిద్దరూ ఏం చేస్తారు, ఒక విజయపత్రాన్ని రాసిచ్చేసి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి నిష్క్రమిస్తారు. కానీ జీవగోస్వామి మాత్రం ఏం చేస్తారంటే ఇది చూసి ఛాలెంజ్గా తీసుకుంటారు, ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు. ఇదేంటి, ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రూప సనాతన గోస్వామిని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానం ఓడిపోకూడదు కదా. వాళ్ళు చాలా ఉన్నతమైన జ్ఞానవంతులు, ఉన్నతమైన భక్తులు కదా. అలాంటి భక్తుల యొక్క జ్ఞానం ఒక సాధారణ పండితుడి దగ్గర ఓడిపోకూడదని చెప్పి జీవగోస్వామి దగ్గరికి వచ్చి ఛాలెంజ్ చేస్తే ఆయన స్వీకరిస్తాడు కదా. ఆయన స్వీకరించి ఏం చేస్తాడు, ఆయనకు ఉన్నటువంటి ఏదైతే అద్భుతమైనటువంటి తర్కం లేదా శాస్త్ర పాండిత్యంతో ఏం చేస్తాడు, ఆ యొక్క పండితుడిని ఓడిస్తాడు తర్కపరంగా. కానీ తర్వాత ఏమవుతుంది, రూపగోస్వామి సనాతన గోస్వామి దగ్గరికి వస్తాడు కదా. ఎప్పుడైతే ఈ ఓడిస్తాడో జీవగోస్వామి రూపగోస్వామి దగ్గరికి వచ్చినప్పుడు రూపగోస్వామి ఏం చేస్తారు, నువ్వు గర్వాన్ని ప్రదర్శిస్తున్నావు, మనం ఇక్కడ ఉన్నది ఈ ప్రదేశం ఏదైతే ఉందామని ఏదైతే ఉందో ఇది దీనికోసం లేదు కదా. ఈ వాదోపవాదాలు చేయడానికి, గర్వాన్ని ప్రదర్శించడానికి, నేను గెలిచాను నువ్వు ఓడిపోయావు, ఇలా ద్వంద్వాలు ప్రదర్శించడానికి వృందావనం అనేది లేదు. దేనికోసం ఉంది వృందావనం అనేది, కృష్ణ ప్రేమని భక్తిని పెంపొందించుకోవడం కోసం మాత్రమే ఉంది. కానీ నువ్వేం చేస్తున్నావు, మనం గర్వాన్ని పెంచుకోవడం కోసం ఇక్కడ లేము, కృష్ణ ప్రేమను పెంచుకోవడం కోసం ఇక్కడ ఉన్నామని చెప్తాను. అంటే వినయం వైష్ణవుని యొక్క అలంకరణ అని చెప్తారన్నమాట.
ఆ సందర్భంలో. కాబట్టి వెంటనే జీవగోస్వామి ఏం చేస్తారంటే రియలైజ్ అవుతారు. చాలా పశ్చాత్తాపం గురై ఏం చేస్తారు, కొంతకాలం బృందావనం వదిలేసి వెళ్ళి తపస్సు చేసుకుంటారు. అలా తపస్సు చేస్తున్నప్పుడు మళ్ళీ రూపగోస్వామి ఆయన పిలిచి మళ్ళీ ఈ దైనందిక కార్యక్రమాలు నిమగ్నం చేస్తారన్నమాట. కాబట్టి ఒక భక్తుడికి తెలిసి ఉండాలి ఎలాంటి ప్రదేశంలో ఉండాలి, ఎవరితో ఛాలెంజ్ చేయాలి, ఎవరితో మనం వ్యవహరించాలి తెలుస్తుంది కదా. అందుకే మనం చూసినట్టయితే 10 నామాపరాధాల్లో ఒక నామాపరాధం ఏంటి, ఎవరికైతే విశ్వాసం లేదో కదా, విశ్వాసం లేని వ్యక్తితో మనం కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం ప్రయత్నం చేయకూడదు, వాదించకూడదు అనమాట. ఎందుకంటే అది అపరాధం, భగవంతుడి యొక్క నామాపరాధం అవుతుందన్నమాట. సాధారణంగా నియోఫైట్ డివోట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తుంటారో ఫైట్ చేస్తుంటారు అన్నమాట. ఫైట్ నియోఫైట్ అంటారు, ఆచార్యులు చెప్తున్నారు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొంచెం మిడిమిడి జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానంతో ఏం చేస్తారంటే నేను చాలా మంచి భక్తుడిని అయిపోయాను, నా కృష్ణతత్వం అనుభవం అయిపోయింది, నేను పెద్ద వైష్ణవుని అనుకుని ఏం చేస్తారు, సాధారణంగా అందరి వ్యవహారంలో కూడా చూస్తుంటాం. ఈవెన్ మా సొంత కుటుంబంలో కూడా నేను చూశాను అన్నమాట. తెలియక ఏమవుతుంది, ఈ నియోఫైట్ మెంటాలిటీ ఏమవుతుందంటే ఇంటికి వెళ్తాము, ఇంటికి వెళ్ళిన తర్వాత మందిరానికి వస్తాము, కొంచెం ప్రవచనాలు వింటాము, ఏదో మనకి చాలా ఉన్నతమైన జ్ఞానం ఏదో వచ్చేసింది అనుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం, చూడండి మీరు అందరూ మాంసం తింటున్నారు కదా, మీరు అందరూ పశువులతో సమానం. ఇది సాధారణంగా ప్రతి ఇంట్లోని కొత్తగా భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ఇంట్లో సాధారణంగా జరుగుతుంది అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, చూడండి మీరు అందరూ కూడా పశువులు, మీతో నేను ఉండను, మీరు వండిన తినను, మీరు అందరూ అలా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ప్రతిఘటిస్తుంటారు అన్నమాట. కానీ ఆ వ్యవహారం తెలుసుకోవాలన్నమాట కదా. సాధారణంగా ఎలా ఉండాలి అంటే నిజంగా వాళ్ళని మార్చాలంటే వినయంగా ఉండాలి ఫస్ట్. వినయంగా ఉంటూ నిజంగా వాళ్ళని భక్తిలోకి తీసుకురావాలంటే మనం ఏదైతే రోజు వింటున్నామో దాన్ని మనకు అర్థమైన విధంగా వాళ్ళకి మెల్లిమెల్లిగా చెప్తూ ఉండాలన్నమాట. మొదటి రోజు మనం ఏదైతే ఉందో అది చెప్పేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ అది చెప్తాం మనకి ఏదైతే మొదట తెలుసుకున్నామో అది చెప్తామా? చెప్పం. ఏం చెప్తాం? ఉన్నతమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తాం అన్నమాట. అది సాధ్యం కాదు. అది ఎప్పుడు అర్థమవుతుంది, కొంతకాలం ఉండగా కృష్ణ చేతుల నుండి సాధన చేస్తూ శ్రవణం చేస్తూ వినయాన్ని పెంపొందించుకుని ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో పెంపొందించుకున్నప్పుడు అర్థమవుతుందో భౌతిక ప్రపంచంలో జీవులు అలాగే ఉంటారు. కాబట్టి వాళ్ళని ఉద్ధరించాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి మన వినయంతో కదా, మన వినయంతో మన యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనం వాటిని ఉద్ధరించవచ్చు అని చెప్తారు కదా. అందుకే మనం భక్తుని యొక్క వైష్ణవుని యొక్క 26 లక్షణాలు గురించి వివరించినప్పుడు అక్కడ ఆచార్యులు శ్లోకం చెప్తారు ఏంటంటే, అది ధర్మస్థాపన హేతు సాధు వేరే వ్యవహారం కదా. ధర్మాన్ని స్థాపించాలి అంటే అది సాధు యొక్క వ్యవహారంపైన ఆధారపడి ఉంటుందట. చాలా చాలా ముఖ్యమైన విషయం. మన వ్యవహారం ఎలా ఉంటుందో దాన్ని బట్టే సమాజంలో ధర్మం స్థాపించబడుతుంది. చూడండి, అందుకే చూడండి చాలామంది ధర్మాన్ని స్థాపిస్తాం కదా, హిందూ ధర్మం, ఆ ధర్మం ఈ ధర్మం అని చెప్తుంటారు, కానీ వాళ్ళు పాటించరు అదే. చాలామంది చూడండి, ఇప్పుడు ఈ నామమాత్రపు మాయావాద గురువులు అందరూ ఉంటారు. ఏం చేస్తుంటారు, వాళ్ళు పెద్ద పెద్ద ప్రవచనాలు ఇస్తారు, ధర్మాన్ని స్థాపించాలి, హిందూ ధర్మం ఉంటుంది, సనాతన ధర్మం ఉంటుంది, అవన్నీ చెప్తుంటారు. చివరికి ఏం చేస్తారు, ఏదో మంచి అందమైన స్త్రీ వస్తే వాడికి లోబడిపోతున్నారు, లేదా రాజకీయ నాయకులకి వెళ్ళి ముద్దు పెడుతుంటారు, లేదా రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి ఈ ఎకరాల భూమిని తీసుకోవడం కోసం వాళ్ళని పొగుడుతూ ఉంటారు కదా. మనం చూసాం పూర్వం ఒక నామమాత్ర గురువు ఏమన్నాడు, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన నా ఆత్మ అని చెప్తాడు అన్నమాట. ఎందుకు అంటే ఆయన చూపించట్లేదు సాధువు ఎలా ఉండాలని చూపించట్లేదు. కాబట్టి ధర్మం ఏ విధంగా స్థాపించబడుతుంది, ధర్మం స్థాపించే వ్యక్తి ఎలా ఉండాలంటే ఆయన ముందు ఆయన వ్యవహారం చూడాలన్నమాట. ధర్మస్థాపన హేతు సాధువేర వ్యవహారం చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఎవరైతే మొట్టమొదట్లో దీన్ని స్వీకరిస్తారో వాళ్ళు ఏం చేస్తుంటారు, పెద్ద 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 ఉపన్యాసాలు ఇస్తుంటారు ఇంటికి వెళ్ళి, ఇది జరిగింది అది జరిగింది ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్తారు. కానీ అది కాదు. మొట్టమొదటిగా ఏం చెప్పాలి, ఈ మౌలికమైన విషయాలు. అమ్మ నేను ఈరోజు ఇలా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను, అక్కడ హరినామం జపం చేయమన్నారు, జపం చేయడం ద్వారా మన పాపాలు పోతాయట కనీసం ముందు స్థాయిలో. ఆ విధంగా మనం కొంచెం మంచి లక్షణాలు పెంపొందించుకోవచ్చు అని చెప్పారు అని వెళ్ళి మొట్టమొదటికి మాట చెప్పాడు అనుకోండి ఒక వ్యక్తి, ఎలా ఉంది మాట, చాలా బాగుందా. ఇప్పుడు తల్లి ఏమనుకుంటుంది, మా అబ్బాయి మంచి ప్రదేశానికి వెళ్తున్నాడు, మంచి లక్షణాలు వస్తాయంట కదా, మాంసం తినడం మద్యపానం మానేస్తారంట, లేదా మాంసం తినడం మానేస్తారంట, మంచి లక్షణాలు పెంపొందుతున్నాయి అనుకుని వదిలేస్తుంటారు. మొదటి రోజే వెళ్ళి చెప్తున్నా చూడండి, భగవద్గీత కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే మాంసం మద్యం జోదం వ్యభిచారం చేస్తున్నారో అందరూ కూడా పశువులతో సమానం అంట, ధర్మేన పశువుకి సమానం అని చెప్తున్నాడు. మీరు ఎవరో ధర్మాన్ని పాటించట్లేదు, మీ అందరూ పశువులు అన్నారు అనుకోండి, అజ్జిబాబు నా పుత్రుడికి ఏదో అయిపోయింది,
టెంపుల్కి వెళ్తున్నాడు, అక్కడ ఏదో వీళ్ళు ఏదో మొత్తానికి ఏదో మసిపూసి మారేడుగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళకూడదు, ఆపేస్తారు కదా. అప్పుడు పురోగతి, వాడిది పురోగతి లేదు, ఇంట్లో కుటుంబ సభ్యులు పురోగతి లేదు. సాధారణంగా చాలామంది ఇంట్లో జరిగే వ్యవహారం ఇదన్నమాట. ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏ విధంగా వ్యవహరించాలి, ఎప్పుడు ప్రతిఘటించాలి, ఎప్పుడు వినయంగా చెప్పాలి కదా. అందుకే మామూలుగా ఆచార్యులు ఏం చెప్తారు అంటే, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు వినయం కదా, దంతే తృణాయ, శ్లోకం గుర్తులేదు, ఏం చెప్తారు, గడ్డిపోచని పళ్ళ మధ్యలో పెట్టుకుని వినయంగా వెళ్ళి చెప్పాలట. మీరు చాలా ఉన్నతమైన వాళ్ళు, మీరు చాలా జ్ఞానవంతులు కదా. కాబట్టి మీ యొక్క ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్నింటినీ కూడా పక్కన పెట్టేసి దయచేసి హరే కృష్ణ చెప్పించండి అని చెప్పి వినయంగా చెప్పాలట. చాలా చాలా ముఖ్యమైన విషయం. అందుకే చూడండి, ఈ శ్లోకం యొక్క భాషలో ప్రభుపాదులు చెప్తున్నా చూడండి, తన పక్షము మరియు దక్షిణి పక్షం వారి నడుమ శాప ప్రతిశాపములు జరుగుతున్నప్పటికీ ఘన వైష్ణవుడు అయినందున శివుడు మాత్రము ఒక్క మాట అయినను పలకలేదు. వైష్ణవుడు ఎల్లప్పుడూ సహిష్ణువై ఉండును కదా. సహిష్ణువైన పదం మనం రోజు చెప్తుంటాం కదా. ఇక్కడ తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున కదా. వృక్షం మీద ఉండే విధంగా మనం సహనాన్ని ప్రదర్శించాలని చెప్పి చైతన్య మహాప్రభు మనం చెప్తారు. రోజు మనం చదువుతూ ఉంటాం కాబట్టి ఆ యొక్క లక్షణం చాలా చాలా ముఖ్యమైనటువంటిది కదా. అందుకే మనం కృష్ణ చైతన్యంలో సాధన చేయాలి, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే ఎన్నో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తుంటాయి. మనం సమాజంలోకి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఎవరితో నలుగురితో మాట్లాడాలి. అక్కడ ఏం జరుగుతుంటుంది కదా, ప్రజలకు జరుగుతూ ఉంటుంది రాజకీయ వ్యవహారాలు, సినిమాల గురించి వాటి గురించి మాట్లాడుతుంటారు కదా. మనం రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, బస్సులోనూ ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి పక్క నుంచి వినిపిస్తుంటాయి అన్నమాట రకరకాల రాజకీయ వాదనలు అవి వినిపిస్తుంటాయి కదా. భక్తుడు ఏం చేస్తాడు, దీని నుంచి విరమించుకోవాలని వెంటనే ఒక ఇయర్ ఫోన్స్ తీసుకుని ఆ ఫోన్లో ఏదో మంచి ప్రవచనం అది పెట్టుకుని కూర్చొని వింటున్నాడు. అబ్బా బాగుంది, ఇదేదో మనం పూర్వం విన్నవి ఇవన్నీ కూడా, ఏదో ఎవరో క్రికెటరు సెంచరీ కొట్టాడంట వాళ్ళు చెప్పుకుంటున్నారని చెప్పి కొంచెం శ్రద్ధ కొంచెం మనం పక్కకి పెట్టాం అనుకోండి, మాయ మొదలవుతుంది కదా. ఎప్పుడైతే ఒక వ్యక్తి కృష్ణ చైతన్యం నుంచి ఒక సెకండ్ కాలం మాత్రం పక్కన వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడో వెంటనే మాయ పట్టుకుంటాడు కదా. అందుకే మనం చూడవచ్చు చాలా, ఇప్పుడు ఎవరో ఇంటికి వెళ్తుంటారు, ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు భక్తులు కాకపోయి ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో పెద్ద ప్లాస్మా టీవీ ఉంటుంది కదా, వెళ్ళి ఇంట్లో కూర్చొని టీవీ కనిపిస్తుంది, టీవీలో ఏదో సీరియల్ మంచి సినిమానో పూర్వం ఏదో తను చూసినటువంటి ఏదో మంచి సన్నివేశం కనిపిస్తుంది, వెంటనే కదా ఏమవుతుంది, అట్రాక్ట్ అవుతాడు అనమాట. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం వ్యవహరించినప్పుడు బయట అభక్తులతో వ్యవహరించాలంటే సందర్భంలో ఏం చేయాలంటే ఎప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అంటే ఏకైక లక్ష్యం కదా, వ్యవసాయాత్మక బుద్ధి రేకేహ కురునందను, ఏకైక లక్ష్యం మన లక్ష్యాన్ని కలిగి ఉండాలి. భౌతిక ప్రపంచంలో చాలా ఉంటాయి కదా. ఒకసారి ఒక భక్తుడు అడిగాడంట, ప్రవచనం అయిపోయిన తర్వాత, సీతాదేవి రాముడు పక్కనే ఉంది కదా, కానీ ఎందుకని అల్లి ఆ బంగారు లేడిపైన కోరిక కలిగింది అని అడుగుతారు కదా. రాముడు సాక్షాత్గా భగవంతుడు పక్కనే ఉన్నప్పుడు ఎందుకు ఈ భౌతికమైన కోరిక కలగాలి అని అంటారు అన్నమాట. అప్పుడు అక్కడ సమాధానం ఏమిస్తారంటే, మందిరంలో నువ్వు మందిరానికి వచ్చావు కాబట్టి మందిరంలో చాలామంది అందంగా ఉన్నటువంటి స్త్రీలు కూడా వస్తారు, నువ్వు చూసే అవకాశం ఉందా లేదా? అవకాశం ఉంది. ఉన్నది ఎక్కడ? భగవంతుడు సాక్షాత్తు భగవంతుడి మందిరంలో ఉన్నాం. కానీ ఏం జరుగుతుంది, ఎవరైనా అందమైన స్త్రీ వస్తే ఖచ్చితంగా ఇంద్రియాలు ఏమవుతాయి, ఇంద్రియార్థాల పట్ల దృష్టి మళ్ళిస్తాయి అన్నమాట. అని జరుగుతూ ఉంటుంది. కానీ మాయ మందిరంలో కూడా ఉంటుందట. అదేంటి, భగవంతుడి యొక్క మందిరంలో హరినామం జరిగే ప్రదేశంలో కదా, భగవంతుడి యొక్క నామ రూపగుణాలు కీర్తించే ప్రదేశంలో మాయ ఉండడం ఏంటి? ఎందుకుంటుందంటే అది మనలో మన యొక్క మనసు ఎప్పుడైతే దృష్టిని మళ్ళిస్తుందో, కొంచెమైనా భగవత్ చైతన్యానికి పక్కకి దారి మళ్ళిస్తుందో వెంటనే మాయ పట్టుకుంది. అది ఎక్కడైనా జరగచ్చు. నేరుగా గోళోకుందంలో జరిగింది కదా అది కదా. గోళోకుందంలో ఏం జరిగింది మనకి, ఎందుకు కృష్ణుడే భోగించాలి అనుకున్నా వెంటనే ఏం చేసింది, కృష్ణుడు పనిచేయలేదు, అప్పుడు కృష్ణుడు యొక్క శక్తి పనిచేసింది. నువ్వు భోగించాలనుకున్నావు కాబట్టి భౌతిక ప్రపంచం. కాబట్టి భక్తుల యొక్క వ్యవహారం చాలా చాలా ఉన్నతంగా ఉండాలన్నమాట. వ్యవహరించే ప్రతిసారి చూడండి, బయటకు వెళ్తాం, వాల్ పోస్టులు కనిపిస్తుంటాయి ఎన్నో, బయటికి సమాజంలో ఇప్పుడు కలియుగంలో ఇంకా దౌర్భాగ్యం అనమాట. బయటకు వెళ్తే ఎన్నో రకాలుగా మనం చూడవచ్చు కదా. మనం శాస్త్రంలో చూడొచ్చు, పూర్వయుగాల్లో శాస్త్రాలు చూసినట్లయితే ఎంతోమంది వాళ్ళు తపస్సు చేసేవాడు, అందరూ కూడా వాళ్ళ దృష్టిని మళ్ళించేశారు పక్కకి కదా. విశ్వామిత్రుడు సాక్షాత్ ఎంత తపస్సు ఆయన కానీ చాలా సింపుల్, దారి మళ్ళీపోయింది అనమాట. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, అందుకే ఆచార్యులు శ్రీల ప్రభువారు ఏం చేశారంటే సాధన ఇచ్చారు.
ఎక్కడ ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకున్న వ్యక్తికి ఎక్కడ ఆయనకు దృష్టి మళ్లించకుండా ఉండే విధంగా 24 గంటలు ఆయన ఆయన ఈ రోజువారీ కార్యక్రమాన్ని ఇచ్చేశారన్నమాట. సమయం లేదు ఎవరికి కదా. ఉదయం లేస్తాము, మంగళారతికి హాజరు కావాలి, తర్వాత జపం చేయాలి, తర్వాత గురు పూజ ఉంటుంది, ప్రవచనం ఉంటుంది, తర్వాత ప్రసాదం తీసుకుంటాం, తర్వాత వెంటనే సేవలో నిమగ్నం అవుతారు. భక్తులు ఎవరైతే పూర్తి సమయం భక్తుల సేవలో నిమగ్నం అవుతారో వాళ్ళకి చాలా వరకు అవకాశం ఉంది ప్రభుపాలు ఇచ్చినటువంటి ఈ దైనందిన కార్యక్రమాల వల్ల. కాబట్టి ఎప్పుడూ మనం ఈ దృష్టితో వ్యవహరిస్తూ ఉండాలన్నమాట. అందుకే మనం చూడొచ్చు శివుడి యొక్క ఉదాహరణ చాలా చాలా ఉన్నతమైనటువంటిది. ఏదో మామూలుగా సాధారణంగా వ్యవహారం ఎలా ఉంది, నచ్చలేదు, శివుడికి నచ్చలేదు, ఏదో కొట్టుకోవడం వ్యవహారం నచ్చలేదు కాబట్టి వెళ్ళిపోయాడు. అది కాదు, అక్కడ చాలా లోతైన వివరణ ఉందన్నమాట. ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు అలాంటివి. ఆయన ఆధ్యాత్మికంగా పురోగమించలేము ఇక్కడ ఉంటే అనుకునే ఉద్దేశంతో వెళ్ళిపోయాడు. తర్వాత ఇద్దరినీ కాపాడాలి కదా. ఇలా శాపాలు పెరిగిపోతున్నాయి, ఏమవుతుంది కదా. శపించేవాళ్ళు వైష్ణవులు కాదు కదా. ఇప్పుడు నాడుడు శపించంటే దానివల్ల ఉపయోగం ఉంది కదా. మనం భాగవతంలో చూడొచ్చు, ఎవరైతే భక్తులు శపిస్తున్నారో అవి పక్క వాళ్ళకి శాపాలు వరాలు అనమాట. ఆ విధంగా వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తారు. కానీ వీళ్ళిద్దరూ ఎవరు ఒకరినొకరు శపించుకుంటున్నారు, ఏమవుతుంది దీనివల్ల పతనం అవుతుంటారు అన్నమాట. కాబట్టి ఈ విధమైన పరిస్థితి మంచిది కాదు అనుకుని ఏం చేశాడు శివుడు, తన అన్యాయాలను తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. అక్కడ కొంచెం ప్రశాంత వాతావరణం నెలకొందన్నమాట. అందుకు కాబట్టి శివుడు వెళ్ళిపోయాడు తప్ప అతను ఏదో శక్తిమంతుడు కాదని, లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో వాగ్వాదం చేయలేక అని కాదు. మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే అది ఆధ్యాత్మిక వాతావరణంలో నెలకొని లేదు, ఇక్కడ చేయవలసిన కార్యక్రమం కాకుండా ఏదో జరుగుతుంది అనుకుని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. కాబట్టి భక్తుల యొక్క వ్యవహారం ఎలా ఉండాలంటే ఇక్కడ శివుడి యొక్క ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు వ్యవహారం ఏ విధంగా ఉండాలి కదా. ఇప్పుడు హనుమంతుడు కూడా వ్యవహరించాడు. ఎలా వ్యవహరించాడు? కోపం కదా. మరి భక్తులకి ఆ విధమైన లక్షణం ఉండకూడదు, కానీ హనుమంతుడికి ఆ విధమైన లక్షణాన్ని చూపించాడు. ఎందుకు చూపించాడంటే భగవంతుడి యొక్క ప్రీత్యర్థం చూపించాడు. ఎప్పుడు ఆ విధంగా ఉండడం సాధ్యం కాదు. ఇప్పుడు శివుడిలాగా ఎప్పుడు ఉండడం సాధ్యం కాదు. అవుతుందా? అది కదా. ఒక్కోసారి భగవత్ కార్యంలో భాగంగా, భగవత్ ప్రచారం చేయడంలో భాగంగా ఎవరితోనో ఒక్కోసారి వాగ్వాదం దిగాల్సిన అవసరం ఉంటుంది. చెప్పలేం కదా, చెప్పలేం, జరుగుతూ ఉంటుంది. మనం చైతన్యంలో చూడొచ్చు. కానీ దీనికోసం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం అనమాట. అది మనం సొంత ఇంద్రియభోగం కోసం చేస్తున్నామా, లేదంటే భగవంతుడి యొక్క ఆనందం కోసం, భగవత్ ప్రచారం చేయడం కోసం చేస్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం అనమాట. హరే కృష్ణ. ఏమన్నా ప్రశ్నలు, సూచనలు, సలహాలు? చేసే స్థాయిలో ఉంటే మన మాట వింటాం అనుకుంటే చేయొచ్చు. దానికి కూడా లిమిట్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అలా చేయగా వాళ్ళు వినట్లేదు అనుకోండి, మనం ఆ స్థాయిలో లేకపోతే మనం కూడా ఆ స్థాయిలో పతనం అయిపోతున్నాం. ఎందుకంటే కొంతకాలానికి వాళ్ళు చెప్పింది నిజమేమో అనిపిస్తుంది కదా. ఎందుకంటే మనం ఆ స్థాయిలో లేము. అప్పుడు మనం వాదిస్తూ ఉంటాం. మనం ఒకవేళ ఫెయిల్ అయ్యామనుకోండి, ఏమనిపిస్తుంది, వాడు చెప్పింది నిజమేమో కదా. నాకు మొదట్లో వచ్చిన కొత్తలో అనిపించదు అన్నమాట. ఎవరో చెప్తూ ఉండేవారు ఇలా జరుగుతుంది అంటే ఒక్కోసారి కొత్తలో వరకు అనిపిస్తుంది, ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అందుకే చాలామంది వస్తుంటారు చూడండి, మొదలు డిస్కానికి వస్తారు, ఆనందంగా స్వీకరిస్తే ప్రయత్నం చేస్తారు. ఎందుకు బయటికి వెళ్ళిపోతుంటారు, ఎవరో బయటికి లాగుతుంటారు అన్నమాట. అక్కడికి వెళ్తే ఇలా చేస్తారు, అలా చేస్తారు. అది వెంటనే నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆ రుచి రాలేదు కాబట్టి ఏమనిపిస్తుంది, వెంటనే బయటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ కనపడదు అన్నమాట. సో అది అర్థం చేసుకోవాలి, ఎవరు వాదించాలి, ఎవరు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు చేయాలి, చాలా అవసరం అది. హరే కృష్ణ. సౌండ్ మాట్లాడుతుంటున్నా శ్యామానంద. హరే కృష్ణ. గ్రంథ శ్రీమద్భాగవతం కీ జై, జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో